పవన్ కళ్యాణ్ గారికి మా కుటుంబంకి ఇందాక నేను చెప్పినట్టు వి గో బ్యాక్ వెరీ లాంగ్ ఏజెస్ నుంచి. అది కాకుండా కూడా అమ్మ చనిపోయిన తర్వాత మేము వైసీపీలో ఉంటిమి. ఆ ప్రచారం జరిగేటప్పుడు. అప్పుడు కూటమి ప్రభుత్వం ఉండింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి షెడ్యూలు ఆలగడ్డకు ఉండింది. ప్రచారంకి రావాలని మాకు అగేన్స్ట్‌గా. నాన్న ఒకటేసారి ఫోన్ చేశారు. బాబు ఇది శోభ నిలబడిన కాన్స్టిట్యున్సీ అమ్మ, నీకు తెలియదు అనుకుంటా. మనకు అగేన్స్ట్‌గానే నువ్వు వచ్చేది అంటే, అవునా అన్న అని చెప్పి ఫోన్ పెట్టేసినాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఆలగడ్డకి ప్రచారంకి రాకుండా వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. రాలేదు ఆ రోజు ప్రచారంకి. అంటే అంత ఎంతమంది ఆ రోజు బీజేపీ వాళ్ళు, అప్పుడు బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ నుంచి సార్ ఆఫీస్ నుంచి కానీ ఎంతోమంది ఫోన్ చేశారు ప్రచారంకి పొమ్మని. అప్పుడు పోనని చెప్పారు. అంటే అప్పుడు అమ్మాయి చనిపోయినప్పుడు ఎలక్షన్ జరిగింది కాబట్టి. మంచి ఆశీర్వాదాలు ఉన్నాయండి మరి మీకు దేవుడి దయ వల్ల. అంటే వాళ్ళు చేసిన మేము చేసింది ఏం లేదు. వాళ్ళు ఆ విధంగా చిరంజీవి గారికి సర్వ్ చేస్తున్నారు. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కమిట్మెంట్గా ఒక్క రూపాయి అటు ఇటు ఆశించకుండా ఈ పార్టీ నిలబడాలని, లీనం కాకూడదు, కాంగ్రెస్లోకి లీనం కాకూడదు, చిరంజీవి సీఎం అవ్వాలని చెప్పి కమిట్మెంట్తో పనిచేసిన వ్యక్తులు కాబట్టి ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ మర్యాద మాకు ఇస్తారు. బహుశా రాయలసీమలో అప్పుడు కేవలం అమ్మగారు ఒకరే గెలిచినట్టు. అమ్మగారు అండ్ బన్గాన్పల్లె కాట్సాని రామరెడ్డి గారు వాళ్ళిద్దరు గెలిచినారు. సో ఆ కమిట్మెంట్ మా ఏ పార్టీలో ఉన్న, వైసీపీలో ఉన్నప్పుడు అదే కమిట్మెంట్ మా అమ్మ పనిచేసింది, మా నాన్న పనిచేసినారు. ఏ పార్టీలోనూ ఆ కమిట్మెంట్ చూపించాం కాబట్టి ఈరోజు లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాకు ఆ మర్యాద, మా కుటుంబంకి ఆ గౌరవం, వాళ్ళిద్దరు చనిపోయినా కూడా మా మీద కన్సర్న్ వాళ్ళు చూపిస్తారు మాకు. ఏం చెప్పుకోవడానికైనా ముగ్గురు పిల్లలు మీరు కనిపిస్తూ ఉంటారు. అండ్ బాబు గారికి అయితే మీరు పిల్లలు లాంటి వాళ్ళే. ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు మీరు కనిపించినప్పుడు? లేదా కాస్త హెడేక్ అని చూసుకుంటాడు, ఆ ఫైల్స్ ఎక్కువగా, కోరికలు ఎక్కువగా అడుగుతూ ఉంటాడు? అయ్యో, ఆయనకున్న ఓపిక ఎంతమందిని చూస్తాడని రోజు. ఆయన ఎప్పుడు అట్లా ఫీల్ కాడు. కానీ కాకపోతే ఆవేశం తగ్గించుకొని అంటుంటాడు పాపం ఆయన. సార్ ఏం చేయాలి సార్, పరిస్థితులు అట్లా ఉన్నాయంటే, అవునమ్మా కరెక్ట్, ఆవేశం నువ్వు మీ అమ్మలాగా ఉండాలో మీ నాన్నలాగా ఎక్కువ ఉంటున్నావు అని చెప్పి సరదాగా అంటుంటారు. లోకేష్ అన్న నన్ను రౌడీ అని, ఆయన అసెంబ్లీ రౌడీ అని చెప్పి నన్ను పిలుస్తుంటాడు ఆయన. సో సరదాగా మాతో ఎప్పుడు ఉంటారు. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా దేవుణ్ణి తలుచుకునే ముందు ఫస్ట్ నేను లోకేష్ అని తలుచుకుంటా. అదైతే నేను ఓపెన్గా అందరికీ తెలిసిన విషయమే. ఏ చిన్న కష్టం వచ్చినా ఆయనకు మెసేజ్ పెడతా, అన్న నాకు ఇది ప్రాబ్లం ఉంది, ఇది అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది. నాకు ఆ పని చేసినా చేయకపోయినా చెప్పడం నాకు అలవాటు.